మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం యువర్ ఫాల్ట్ లండన్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ గురించి చూద్దాం. సో మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే యువర్ ఫాల్ట్ లండన్ 2026లో రిలీజ్ అయింది. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి చార్లోటే ఫ్యాజ్లర్ అండ్ డానీ గిడ్వుడ్. సో రన్ టైం వచ్చేసి సుమారు 2 hours ఉంటుంది, అంటే 119 minutes అయితే ఉంటుంది. సో ఇదైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయింది గైస్. యువర్ ఫాల్ట్ లండన్ 2026 అయితే ఇది మై ఫాల్ట్ లండన్కి సీక్వెల్ గైస్. ఇది ఫస్ట్ పార్ట్ అయితే మై ఫాల్ట్ లండన్ అని చెప్పి ఫస్ట్ ఒకటి రిలీజ్ అయింది గైస్, దాని సీక్వెలే ఇది యువర్ ఫాల్ట్ లండన్ అనేది. సో ఇది యువర్ ఫాల్ట్ లండన్ అనేది నో మరియు నిక్ రిలేషన్షిప్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మూవీ అయితే చూడకపోతే క్యారెక్టర్స్ మధ్య బాండ్ ఎందుకు స్ట్రాంగ్ అవుతుందో అర్థం కాదు. సో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాన్ఫ్లిక్ట్స్ రిలేషన్షిప్ హిస్టరీ మిస్ అవుతాయి. ఈ మూవీలో జరిగే ఆర్గ్యుమెంట్స్ అండ్ డిసిషన్స్కి కాంటెక్స్ట్ ఉండదు. సో టెక్నికల్లీ ఫస్ట్ మూవీ లేకుండా స్టోరీ ఫాలో అవ్వచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా ఉండదు. సో ఇది నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ అయితే మై ఫాల్ట్ లండన్ చూసి తర్వాత యువర్ ఫాల్ట్ లండన్ చూడడం అయితే బెటర్. రొమాన్స్ డ్రామా జనర్ నచ్చితే ఫస్ట్ మూవీ నుండి స్టార్ట్ చేయడం బెటర్. అది ఈ సీక్వెల్ కన్నా ఫస్ట్ పార్ట్ అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది గైస్. సో ఫస్ట్ పార్ట్ అయితే మిస్ అవ్వడం మాత్రం మర్చిపోకండి సెకండ్ పార్ట్ చూసే ముందు. సో ఇక యువర్ ఫాల్ట్ లండన్ 2026 స్టోరీ లైన్ విషయానికి వస్తే నో మరియు నిక్ లవ్ స్టోరీ ఫస్ట్ మూవీ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. నో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవుతుంది. నిక్ తన కెరియర్ మరియు బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్తో బిజీ అవుతాడు. ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరగడంతో మిస్అండర్స్టాండింగ్స్, జెలసీ, సీక్రెట్స్ మరియు ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళ రిలేషన్షిప్ ఈ ఛాలెంజెస్ని సర్వైవ్ చేస్తుందా లేదా బ్రేకప్ వరకు వెళ్తుందా అనే పాయింట్ చుట్టూ సినిమా స్టోరీ తిరుగుతుంది. సో ఇక యువర్ ఫాల్ట్ లండన్ 2026 అయితే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. మై ఫాల్ట్ లండన్ నచ్చిన వాళ్ళకి ఈ సీక్వెల్ ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ మూవీలో రొమాన్స్, కెమిస్ట్రీ మెయిన్ హైలైట్స్ అయితే ఈ మూవీలో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ మరియు ఎమోషనల్ డ్రామా మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సినిమా బిగినింగ్ నుండి నోరా మరియు నిక్ రిలేషన్షిప్లో చేంజెస్ చూపిస్తారు. కాలేజ్ లైఫ్, న్యూ ఫ్రెండ్స్, పర్సనల్ గోల్స్ వల్ల వాళ్ళిద్దరూ కొంచెం దూరం అవుతారు. ఈ సిచ్యువేషన్స్ వల్ల కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతాయి. లీడ్ ప్లేయర్ ఆశా బ్యాంక్స్ మరియు మాథ్యూ బ్రూమ్ మళ్ళీ మంచి కెమిస్ట్రీ చూపించారు. సో ఇది ఎమోషనల్ సీన్స్లో ఇద్దరు పర్ఫార్మెన్సెస్ డీసెంట్గా ఉన్నాయి. రొమాన్స్ సీన్స్ కూడా చాలా ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసే విధంగా ఉంటాయి. కానీ సినిమా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ స్క్రీన్ ప్లే. చాలా ప్రాబ్లమ్స్ సింపుల్ కమ్యూనికేషన్స్తో సాల్వ్ అయ్యే అనిపిస్తాయి. సో ఇది కొన్ని సీన్స్ అయితే రిపీటెడ్ మిస్అండర్స్టాండింగ్స్ మీద నడవడం వల్ల ఆడియన్స్కి ఫ్రస్ట్రేషన్ రావచ్చు. సో ఫస్ట్ మూవీలో ఉన్న ఫ్రెష్నెస్ మరియు ఎక్సైట్మెంట్ ఈ సీక్వెల్లో కొంచెం తగ్గింది. స్టోరీ ఎక్కువగా రిలేషన్షిప్ డ్రామా మీద ఫోకస్ అవ్వడం వల్ల కొన్ని ప్లేసెస్లో స్లోగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎండింగ్ నెక్స్ట్ మూవీ కోసం సెటప్ చేసినట్టు ఫీల్ అవుతుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే లీడ్ పేర్ కెమిస్ట్రీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాయి. యూత్ ఆడియన్స్కి రిలేట్ అయ్యే రిలేషన్షిప్ డ్రామా. సో లండన్ విజువల్స్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఫస్ట్ మూవీ ఫ్యాన్స్కి మంచి కంటిన్యూషన్గా అవ్వచ్చు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ప్రెడిక్టబుల్ స్టోరీ, రిపీటెడ్ మిస్అండర్స్టాండింగ్స్ చాలా బాగా వదిలేశారనిపించింది. సో ఫస్ట్ పార్ట్ రేంజ్ రొమాన్స్ అయితే ఇంపాక్ట్ లేదు. కొన్ని సీన్స్ బాగా డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇది సపోర్టింగ్ క్యారెక్టర్స్ డెప్త్ తక్కువగా ఉంటుంది. సో మ్యూజిక్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే సాంగ్స్ యావరేజ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ని బాగా సపోర్ట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ లండన్ లొకేషన్స్ని బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ స్మూత్గా ఉంటుంది, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఫీల్ అవ్వచ్చు. సో ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేసి ప్రైమ్ వీడియో స్టాండర్డ్స్కి తగ్గట్టు రిచ్గా ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అసలు రికమెండ్ కాదు గైస్. కిస్సింగ్ సీన్స్, రొమాంటిక్ ఇంటిమేట్ సీన్స్ చాలా ఉన్నాయి. సెక్సువల్ రిఫరెన్సెస్ కూడా చాలా ఉంటాయి. రిలేషన్షిప్ డ్రామా ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీతో చూడడానికి అయితే రికమెండ్ చేయను. సో బెస్ట్ సూటెడ్ ఫర్ 18+ ఆడియన్స్. సో ఇది ఎస్పెషల్లీ ఫస్ట్ మూవీ ఫ్యాన్స్కి అండ్ యంగ్ రొమాన్స్ డ్రామా లవర్స్కి అయితే వన్ టైం వాచబుల్ అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. యువర్ ఫాల్ట్ లండన్ అనేది ఫస్ట్ మూవీ రేంజ్ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయినా కానీ ఫ్యాన్స్కి డీసెంట్ సీక్వెల్గా వర్కౌట్ అవుతుంది. లీడ్ పేర్ కెమిస్ట్రీ మరియు ఎమోషనల్ మూమెంట్స్ సినిమాని నిలబెట్టాయి. కానీ వీక్ స్క్రీన్ ప్లే మరియు ప్రెడిక్టబుల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల యావరేజ్ రేంజ్లోనే ఉండిపోయింది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.